వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ విలేజ్ మినీ కిచెన్స్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని ఎప్పుడు కోరుకుంటూ మీ అనుష శ్రావ్య సిస్టర్స్. అనుష శ్రావ్య సిస్టర్స్ ఏంటని కొత్తగా అనుకుంటున్నారా? ఏం లేదండి, నా పేరు అఖిల, బట్ శ్రావ్య అఖిల రెండు పేర్లు అనమాట. అనుష శ్రావ్య సిస్టర్స్ అని ఇప్పుడు కొత్త ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేయబోతున్నాం అనమాట. ఈ యూట్యూబ్ ఛానల్ పైన మన ఇన్స్టా ఐడిని కూడా ఫాలో కండి, మన అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. చూడండి, మేము ఈరోజు వీడియోలోకి వస్తే మీకు వీడియో చూస్తూనే అర్థమైపోతూ ఉండాలి. అదే చేపల కూర అండి ఈరోజు మంది. చూడండి, చేపల కూర. చేపలు అయితే నీట్గా కడిగేసి ఒక గిన్నెలోకి తీసుకుందనమాట అమ్మ. తీసుకున్న వెంటనే కొంచెం అల్లం వేసింది. అల్లం ముద్ద వేసేసి పసుపు వేసి మొత్తం మంచిగా ముక్కలకు, చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలకు పట్టేలాగా బాగా కలపాలన్నమాట. ప్రతి ముక్కకు పట్టేలాగా. మా మామయ్య అయితే చేపలు తీసుకొని అయితే వచ్చాడనమాట. మా పిన్ని వాళ్ళు వచ్చారు, అందుకోసమని చేపలు తీసుకొని వచ్చాడు. చూడండి, తలకాయ, పెద్ద చేప తలకాయ కూడా ఇచ్చారు. మంచిగా అల్లం అయితే ఇలా మంచిగా అల్లం మసాలాలన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మసాలా అయితే వేస్తుందన్నమాట. అల్లం మిక్స్ చేసి అల్లం పసుపు కలిపిన తర్వాత వెంటనే కొంచెం మసాలా వేసుకుంటుంది. చూడండి, మసాలా వేసుకొని కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతా ముక్కకు పట్టేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకున్న వెంటనే ఒక కప్పెడు కారం, అంటే మనకి టేస్ట్కి తగ్గట్టుగా కారం, ఎక్కువ కారం ఉంటే మీకు తెలిసే ఉంటుంది కదండి, మీ క్వాంటిటీని బట్టేసి దాంట్లో ఎంత కారం పడుతుందని చెప్పి మీరు కలుపుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముక్కకు, ప్రతి ముక్కకు మసాలా అనేది, ఇప్పుడు మనం తట్టించిన మసాలా అనేది ప్రతి ఒక్కటి ఇట్లా పట్టాలన్నమాట. చూడండి, అమ్మ చేస్తున్నట్టుగా చేస్తే ప్రతి ముక్కకు అనేది మసాలా పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం నూనె, చింతపండు పిసుక్కొని, ముందుగా చింతపండు పిసుక్కొని పక్కకు పెట్టుకుందనమాట. ఆ రసాన్ని ఇందులోకి మిక్స్ చేసింది. మా అమ్మ చేపల కూర ఇట్లా వెరైటీగా చేస్తుంది అనమాట. బాగుంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి, చింతపండుని ఇందులోనే మిక్స్ చేసుకొని, వీడియోలో చూపిస్తున్నట్టుగా చింతపండుని మిక్స్ చేసుకోవాలి. ఆ రసాన్ని కొంచెం ఇందులో కలుపుకుంటే అది ముక్కకు అనేది బాగా పడుతుంది అన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న వెంటనే ఇక స్టవ్ పైన పెట్టేసుకొని, ఏం లేదండి, ఇక మొత్తం మిక్స్ అయిన తర్వాత తీసుకుపోయి స్టవ్ పైన పెట్టాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెడితే అయిపోద్దండి. చూడండి, చేపల కూర ఉడికిస్తుంది అన్నమాట. చూడండి, చేపల కూర ఉడికింది. చూడండి, చేపల కూర అయితే ఉడికేసింది. మంచిగా గుమగుమల వాసనతో అయితే మనకు చేపల కూర రెడీ అయింది. మా మమ్మీ చేతి చేపల కూర అనమాట. మా మమ్మీ ఇలా పెడుతుంది చేపల పులుసు అయితే. మీరు ఎలా పెడతారో కామెంట్ చేయండి. ఓకే, చూడండి, ఇలా చేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి చేపల పులుసు అయితే. ప్రతి ముక్కకి మంచిగా, ఇప్పుడు మనం తట్టించిన మసాలాలు ఇట్లా చేసుకుంటే ప్రతి మసాలా అనేది దానికి పడుతుందన్నమాట. మనం వేసుకున్న మసాలా కానీ, అల్లం కానీ, ఇవి ఇంకా ఏమైనా ఎనీథింగ్ అన్నీ మంచిగా పట్టి ముక్కకి ఇలా ఉడుకుతుందన్నమాట. మంచిగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కూడా ఇట్లా ఉడకాలన్నమాట. ఈ విధంగా ఉడికితే మంచిగా ఉంటుంది టేస్ట్. చూడండి గాయ్స్, చేపల కూర అయితే రెడీ అయింది. వేడి వేయడంలోకి చేపల కూర వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సెండ్ ఆఫ్ ఇచ్చేయాలి కదా మరి, అందుకోసమని చేపల కూరలో కొంచెం మసాలా వేస్తున్నాం అన్నమాట ఎండింగ్లో. చేపల కూర అన్నాక, నీసు అన్నాక మసాలా అనేది కామన్ కదండి. చూడండి, మనకి వేడి వేడి చేపల కూర రెడీ. చేపల పులుసు కుటకుట అని ఉడుకుతుంది. చూడండి, తలకాయ చూడండి ఎలా ఉందో. తలకాయ అయితే మా డాడీకి అయితే చాలా ఇష్టం అండి చేపల్లో, అందుకని సపరేట్గా మా డాడీ కోసమని తలకాయ అందులో వేసేసి వండేసాము. చూడండి, తలకాయ ఎట్లా ఉడికిందో. అంత ముక్కని మంచిగా మెత్తగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి ఇలా.
ఓకే అండి, మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చెప్పాను కదా, ఇన్స్టా ఐడిని ఫాలో చేయండి. అనుష శ్రావ్య సిస్టర్స్, ఇదే మన ఇన్స్టా ఐడి. ఫాలో మీ ఆర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.